చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గడిచిన 24 గంటల్లో ఇరాన్ సాయుధ దళాలు ఆకాశంలో మృత్యు తాండవం చేశాయి. మా గగనతలంలోకి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లలేరు అని ఇరాన్ హెచ్చరించినట్లే అమెరికా గర్వపడే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు పిట్టల్లా రాల్చేసింది. F-15, F-16, A-10 ఒకటా రెండా ఇరాన్ ఏకంగా ఒక యుద్ధ విమానాల శ్మశాన వాటికను సృష్టించింది. అసలు ఇరాన్ దగ్గర ఉన్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? అమెరికా టెక్నాలజీని ఇరాన్ ఎలా మట్టి కరిపించింది? ఈ వీడియో చూస్తే ఇరాన్ దమ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇరాన్ అధికారికంగా ప్రకటించిన జాబితా చూస్తుంటే పెంటగాన్ అధికారులకు నిద్ర పట్టడం లేదు. నిన్నటి నుంచి జరిగిన వేటలో F-15E స్ట్రైక్ ఈగిల్ అమెరికా వెన్నెముక లాంటి ఈ విమానాన్ని ఇరాన్ తన సరిహద్దుల్లోనే కూల్చేసింది. F-16 ఫైటింగ్ ఫాల్కన్ పర్షియన్ గల్ఫ్ నీళ్లలో ఈ విమానం సమాధి అయిపోయింది. A-10 వార్ థగ్ ట్యాంకులను వేటాడే ఈ మృత్యు యంత్రాన్ని కూడా ఇరాన్ వదిలిపెట్టలేదు. అలాగే అమెరికా నిఘా నేత్రాలైన 3 MQ-9 రీపర్ డ్రోన్లు, ఒక హెర్మస్ డ్రోన్, ఒక వింగ్ లూంగ్ 2 డ్రోన్ అన్ని ఇరాన్ క్షిపణుల ధాటికి ముక్కలయ్యాయి. ఇంతేకాదు 2 KC-135 స్ట్రాటో ట్యాంకర్లు అంటే గాల్లో ఇంధనం నింపే విమానాలు ప్రాణభయంతో 7700 ఎమర్జెన్సీ కోడ్ ఇచ్చి పారిపోయాయంటే ఇరాన్ సృష్టించిన భయం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది 2 బోయింగ్ KC-135 స్ట్రాటో ట్యాంకర్లు, ఒక F-16 విమానం కోడ్ 7700 జారీ చేశాయి. ఏవియేషన్ భాషలో దీని అర్థం మేము ప్రమాదంలో ఉన్నాం, మాకు అత్యవసర సహాయం కావాలి అని. గాలిలో ఇంధనం నింపే విమానాలే భయపడి పారిపోతున్నాయంటే ఇక ఫైటర్ జెట్లు గాల్లో ఎంతసేపు ఉండగలవు? ఇరాన్ రాడార్లు వాటిని లాక్ చేయగానే అమెరికా పైలట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అమెరికా దగ్గర ఉన్న స్టెల్త్ టెక్నాలజీ అంటే రాడార్లకు దొరకని సాంకేతికత ఇరాన్ ముందు పనిచేయడం లేదా? అవును, ఇరాన్ సొంతంగా తయారు చేసుకున్న బావర్ 373 డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు రష్యా S-400 కంటే పవర్ఫుల్ అని నిరూపించుకుంది. ఈ సిస్టమ్ 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న 60 లక్ష్యాలను ఒకేసారి గుర్తించి వేటాడగలదు. ముఖ్యంగా జోర్దాన్ 15 అనే మిస్సైల్ సిస్టమ్ ద్వారా అమెరికా స్టిల్త్ విమానాలను కూడా ఇరాన్ గుర్తిస్తోంది. ఇరాన్ దమ్ ఏంటంటే కేవలం రష్యా, చైనా మీద ఆధారపడకుండా తమ సొంత సాంకేతికతతో అమెరికా గర్వాన్ని అణచివేయడం. వారి రాడార్లు అమెరికా సిగ్నల్ జామర్లను కూడా తట్టుకొని విమానాలు లాక్ చేస్తున్నాయి. యుద్ధ విమానాలు కూలిన తర్వాత తమ పైలట్లను రక్షించుకోవడానికి అమెరికా పంపిన HH-60W జాలీ గ్రీన్ 2 హెలికాప్టర్లు కూడా ఇరాన్ దెబ్బకు విలవిల్లాడాయి. ఇరాన్ చేసిన దాడులో ఈ హెలికాప్టర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా పంపే డ్రోన్లను ఇరాన్ తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా హైజాక్ చేస్తోందా అనే అనుమానాలు కూడా వ్యూహకర్తల్లో మొదలయ్యాయి. ఒక పైలట్ అమెరికా దళాల చేతికి చిక్కగా మరొక పైలట్ ఇరాన్ భూభాగంలో ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. ఇరాన్ కమాండోలు ఆ పైలట్ కోసం వేట మొదలు పెట్టారు. ఒకవేళ ఆ పైలట్ ఇరాన్ చేతికి చిక్కితే అది అమెరికాకు అంతర్జాతీయంగా పెద్ద అవమానం అవుతుంది. ఈ విమానాల కూల్చివేతపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ మేము యుద్ధంలో ఉన్నాం కానీ ఇది చర్చలను ఆపదు అని ఒక వింత వాదన చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ముందు దాడులు ఆపండి, ఆపై చర్చలు అని ఇరాన్ భీష్మించుకొని కూర్చుంది. ట్రంప్ మాత్రం మరో 2 నుంచి 3 వారాల్లో యుద్ధం ముగిసిపోతుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇరాన్ ఇస్తున్న కౌంటర్లు చూస్తుంటే అమెరికా తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నీ కోల్పోయేలా కనిపిస్తోంది. చివరగా అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక పంపింది. ఆకాశంలో ఆధిపత్యం మీదే కావచ్చు, కానీ మా నేల మీదకొస్తే అది మీ సమాధి అవుతుంది అని నిరూపించింది. ఈ యుద్ధం ముగింపు ఎక్కడికి దారితీస్తుంది? అమెరికా తన ఓటమిని ఒప్పుకుంటుందా లేక అణ్వాయుధాల దాడికి దిగుతుందా? చూడాలి.